Good morning, students. Okay. Already last class lo mana torque, movement of inertia, relation between force, torque, translated motion and rotational motion. Okay, అవన్నీ డిస్కస్ చేసాం. ఓకే, ఈ క్లాస్లో మనం ఇంకా ఎక్స్ట్రా కొన్ని కాన్సెప్ట్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకో న్యూ కాన్సెప్ట్ ఒకటి చెప్తాను మీకు. ఎలాగైతే మనకి న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో లీనియర్ మూమెంటం ఎలాగైతే డిఫైన్ చేస్తామో ఇక్కడ యాంగులర్ మూమెంటం ఇంకో న్యూ టర్మ్ డిఫైన్ చేస్తున్నాం మీకు. యాంగులర్ మూమెంటం angular momentum. Okay. Okay, angular momentum. ఆల్రెడీ టార్క్ ఒక న్యూ టర్మ్ డిఫైన్ చేస్తాం. రొటేషన్లో చాలా న్యూ టర్మ్స్ వస్తాయి. ఫోర్స్, టార్క్, వెలాసిటీ, యాంగులర్ వెలాసిటీ, యాక్సలరేషన్, యాంగులర్ యాక్సలరేషన్, డిస్ప్లేస్మెంట్, యాంగులర్ డిస్ప్లేస్మెంట్, మూమెంటం, యాంగులర్ మూమెంటం, అలా న్యూ టర్మ్స్. లీనియర్ మూమెంటం, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ లో లీనియర్ మూమెంటం డిఫైన్ చేస్తాం, ఇక్కడ యాంగులర్ మూమెంటం డిఫైన్ చేస్తాం మనకి. ఓకే, నౌ వీ విల్ ట్రై టు క్యాలిక్యులేట్ ది గివ్ ది ఫార్ములా ఫర్ యాంగులర్ మూమెంటం. ఓకే, అండ్ ట్రై టు డిరైవ్ ది రిలేషన్ బిట్వీన్ టార్క్ అండ్ యాంగులర్ మూమెంటం, టార్క్ అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్, టార్క్ అండ్ యాంగులర్ యాక్సలరేషన్, ఆ రిలేషన్స్ తీసుకురావడానికి ట్రై చేద్దాం మనకి. ఓకే, ఫస్ట్ ఇక్కడ యాంగులర్ మూమెంటం అబ్జర్వ్ చేద్దాం మనకి. యాంగులర్ మూమెంటం ఫార్ములా డిఫైన్ చేస్తాను. Okay, the formula for angular momentum is L bar is equal to R bar cross P bar. L bar is equal to R bar cross P bar. What is the formula for torque? Tau bar is equal to R bar cross F bar. Tau bar is equal to R bar cross F bar. Similarly, L bar is equal to R bar cross P bar. Okay, this is the formula for angular momentum. Okay, ఏ పాయింట్ దగ్గరైనా యాంగులర్ మూమెంటం ఫార్ములా క్యాలిక్యులేట్ చేయాలంటే వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ యాంగులర్ మూమెంటం? ఎల్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ పి బార్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని టార్క్ కి యాంగులర్ మూమెంటం కి కూడా రిలేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం మనకి. ఓకే, 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 ఇక్కడ మనకి ఇంకా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ angular momentum? L is equal to R into P into sin theta. R into P into sin theta. What is the formula for L? L is equal to R bar cross P bar, or L is equal to R into P into sin theta. Okay, మనకి జనరల్ గా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర డిఫైన్ చేస్తున్నాం యాంగులర్ when we are defining the angular momentum and the particle is at a particular point. ఓకే, ఆరిజిన్ నుంచి ఒక పర్టికులర్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు ఆర్ వాల్యూ కాన్స్టెంట్, మూమెంటం వాల్యూ చేంజ్ అవ్వచ్చు. మూమెంటం ఈజ్ డిపెండెంట్ ఆన్ ఇట్స్ మాస్. ఓకే, ఆ వాల్యూస్ మీద డిపెండ్ ఉంది, కానీ ఆర్ వాల్యూ జనరల్ గా కాన్స్టెంట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఓకే, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ పి ఇంటూ సైన్ థీటా. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఎంవి ఇంటూ సైన్ థీటా. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఎంవి ఇంటూ సైన్ థీటా. ఓకే, నెక్స్ట్ డిఎల్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు dl by dt is equal to r into m into dv by dt into sin theta. R into m into dv by dt sin theta. R into m into dv by dt sin theta. Okay, is equal to r into m into dl by dt is equal to r into m into a into sin theta. R into m into a into sin theta. Rate of change of velocity with respect to time is equal to acceleration. dv by dt plus లో a సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనకి. మాస్ ఇంటూ యాక్సలరేషన్ is equal to force is equal to rf sin theta is equal to r bar cross f bar is equal to r bar cross f bar. In vector forms it is equal to r bar cross f bar is equal to tau bar is equal to dl bar by dt is equal to dl bar by dt. ఓకే, ఓకే, ఫైనల్ రిలేషన్ అనమాట మనకి. డిఎల్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు టార్క్. ఓకే, రిలేషన్ బిట్వీన్ టార్క్ అండ్ యాంగులర్ మూమెంటం. ఓకే, జస్ట్ సింపుల్ డెరివేషన్ చేస్తున్నాం మనకి, జస్ట్ డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎల్ బార్? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ యాంగులర్ మూమెంటం? యాంగులర్ మూమెంటం ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ పి బార్. యాంగులర్ మూమెంటం ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ పి ఇంటూ సైన్ థీటా.
ఇన్ ప్లేస్ ఆఫ్ మొమెంటం ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం, మాస్ ఇంటూ వెలాసిటీ, డిఫరెన్షియేట్ చేస్తాం, డివైడెడ్ బై డిటి. ఓకే, డివి బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఏ, m ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్, ఆర్ ఇంటూ ఎఫ్ ఇంటూ సైన్ థీటా, ఏబి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ క్రాస్ బి బార్, ఆర్ఎఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. ఓకే, ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ అంటే మనం ఆల్రెడీ డిఫైన్ చేసాం, టౌ బార్, దేర్ఫోర్ టౌ బార్ ఈజ్ ఈక్వల్ టు డిఎల్ బార్ బై డిటి. ఓకే, దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ టార్క్ అండ్ యాంగులర్ మూమెంటం. ఓకే, ద రిలేషన్ బిట్వీన్ టార్క్ అండ్ యాంగులర్ మూమెంటం ఇస్ టౌ బార్ ఈజ్ ఈక్వల్ టు డిఎల్ బార్ బై డిటి. ఓకే, ఈ రిలేషన్ మనం డిఫైన్ చేయొచ్చు. మనకి టౌ ఈజ్ ఈక్వల్ టు డిఎల్ బై డిటి ఆర్ టౌ బార్ ఈజ్ ఈక్వల్ టు డిఎల్ బార్ బై డిటి. ఓకే, ఈ రిలేషన్ మనం డిఫైన్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ఓకేనా, ఇది ఫస్ట్ డెరివేషన్ ఇస్తున్నాను మీకు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ ఎగ్జాంపుల్ నుంచి మనకి ఇంకా క్లారిటీ వస్తుంది, ఈ ఫార్ములా వ్యాలిడా కాదో కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఈ ఫార్ములా వ్యాలిడ్ అని అబ్జర్వ్ చేయడానికి నేనేం ఆ డెరివేషన్ చేయట్లేదు, జస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఆర్ బార్ క్రాస్ పీ బార్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి. ఓకే, ఆ వాల్యూ కాన్స్టెంట్ గా వస్తుందో లేదో, ఓకే, ఈ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై అవుతుందో లేదో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మనకి. ఓకే, అందరూ ఇది నోట్ డౌన్ చేసుకోండి. యాంగులర్ మూమెంటం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సేమ్ సైడ్ హెడింగ్. నెక్స్ట్ నేను చెప్తుంది కూడా కంటిన్యూషన్ కూడా సేమ్ సైడ్ హెడింగ్ ఏం చేంజ్ చేయట్లేదు. ఓకే, సేమ్ సైడ్ హెడింగ్ లో డిఫైన్ చేస్తాం మనకి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ యాంగులర్ మూమెంటం, ఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ పీ బార్. యాంగులర్ మూమెంటం ఫార్ములా ఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ పీ బార్. Okay, what is the formula for angular momentum? L bar is equal to R bar cross P bar, comma, tau bar is equal to R bar cross F bar. Tau bar is equal to R bar cross F bar. Okay, tau is equal to R cross F, L bar is equal to R bar cross P bar. Okay, ఈ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేద్దాం మనకి. ఓకే, నెక్స్ట్ టౌ బార్ ఈజ్ ఈక్వల్ టు, ఈ ఫార్మ్ లో కూడా వచ్చింది కదా, టౌ ఈజ్ ఈక్వల్ టు డిఎల్ బై డిటి. టౌ ఈజ్ ఈక్వల్ టు డిఎల్ బై డిటి ఆర్ టౌ బార్ ఈజ్ ఈక్వల్ టు డిఎల్ బార్ బై డిటి. ఓకే, ఇవి సాటిస్ఫై అవుతున్నాయో లేదో చెక్ చేద్దాం మనకి. ఫస్ట్ యాంగులర్ మూమెంటం వాల్యూ, ఓకే, ఒక గివెన్ ఎగ్జాంపుల్ కి యాంగులర్ మూమెంటం క్యాలిక్యులేట్ చేద్దాం. నెక్స్ట్ టార్క్ క్యాలిక్యులేట్ చేద్దాం. నెక్స్ట్ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందో లేదో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. ఓకే, ఏ పార్టికల్ ఈజ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ particle distance r, it is moving with a constant velocity v, mass of the particle is equal to m, mass of the particle is equal to m. Okay, and this perpendicular distance is equal to d, ఈ perpendicular distance d, ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, mass of the particle is equal to m. ఓకే, ఈ total distance r. ఓకే, the distance of the particle with respect to origin, the distance of the particle with respect to origin. Okay, the distance of the particle from the origin is equal to r. Okay, and it is moving with a constant speed of v. Okay, velocity is constant. Okay, now we have to calculate the angular momentum. Okay, ఇక్కడ angular momentum calculate చేస్తున్నప్పుడు first I am drawing the position vector. Okay, first I am drawing the position vector. This is the position vector. Okay, L bar. This is the position vector r bar. This is the angle between position vector and velocity vector. This is the angle between position vector and velocity vector. Okay, okay, ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినప్పుడు డిస్టెన్స్ r, మాస్ ఆఫ్ ది పార్టికల్ ఈజ్ ఈక్వల్ టు m అండ్ వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ ఈజ్ ఈక్వల్ టు v, పొజిషన్ వెక్టర్ r bar. ద యాంగిల్ బిట్వీన్ పొజిషన్ వెక్టర్ అండ్ వెలాసిటీ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు థీటా. ఇప్పుడు మనకి యాంగులర్ మూమెంటం వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ పీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ ఎంబీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ ఎంబీ బార్. ఓకే, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ యాంగులర్ మూమెంటం, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఎంబీ ఇంటూ సైన్ థీటా. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఎంబీ ఇంటూ సైన్ థీటా. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంబీఆర్ సైన్ థీటా is equal to MVR sin theta. Okay, MVR sin theta. L is equal to MVR sin theta. Okay,
నెక్స్ట్ OAP. ఓకే, ఫ్రమ్ ట్రయాంగిల్ OAP, from triangle OAP, from triangle OAP, r sin theta is equal to d. From triangle OAP, r sin theta is equal to d. ఓకే, ఈ యాంగిల్ థీటా అంటే ఆటోమేటిక్ గా ఈ యాంగిల్ కూడా థీటా అవుతుంది కదా మనకి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సైన్ థీటా? సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు d బై r. r sin theta ఈజ్ ఈక్వల్ టు d. L ఈజ్ ఈక్వల్ టు mvd. L ఈజ్ ఈక్వల్ టు mvd. యాంగులర్ మూమెంటం ఈజ్ ఈక్వల్ టు mvd. ఓకే, ఇలా యాంగులర్ మూమెంటం వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం మనకి. ఓకే, ఫ్రమ్ దిస్ యూ కెన్ క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ యాంగులర్ మూమెంటం. ఓకే, అది ఏ పాయింట్ దగ్గర ఉన్నా కూడా మనకి యాంగులర్ మూమెంటం ఎంవిడిఏ వస్తుంది. ఈ కేసులో అయితే మనకి ఈ పొజిషన్ దగ్గర ఉన్నప్పుడు ఎంవిడి, ఈ పొజిషన్ దగ్గర ఉన్నప్పుడు ఎంవిడి, ఎందుకంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ సేమ్ కదా, చేంజ్ అవ్వట్లేదు. ఓకే, ఏ పొజిషన్ దగ్గర ఉన్నా కూడా యాంగులర్ మూమెంటం ఫార్ములా ఏంటి? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ యాంగులర్ మూమెంటం? యాంగులర్ మూమెంటం ఈజ్ ఈక్వల్ టు ఎంవిడి. ఓకే, ఇలా యాంగులర్ మూమెంటం వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ పి బార్. ఓకే, ఇది పార్టికల్ కదా. ఓకే, ఇది ఆరిజిన్. ఆరిజిన్ నుంచి పార్టికల్ ఎంత డిస్టెన్స్ లో ఉంది? ఆర్. దాన్ని పొజిషన్ వెక్టర్ అని డిఫైన్ చేస్తున్నాం. పార్టికల్ ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది? రైట్ సైడ్. దాన్ని మూమెంటం వెక్టర్ అని డిఫైన్ చేస్తున్నాం మనకి. నెక్స్ట్ ఆర్ బార్ క్రాస్ ఎంవి బార్. ఓకే, నెక్స్ట్ క్రాస్ ప్రొడక్ట్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మనకి సైన్ థీటాతో మల్టిప్లై చేస్తాం మనకి. ఆర్ ఇంటూ ఎంవి ఇంటూ సైన్ థీటా. ఓకే, థీటా అంటే ఏంటి? మనకి యాంగిల్ బిట్వీన్ పొజిషన్ వెక్టర్ అండ్ వెలాసిటీ వెక్టర్. యాంగిల్ బిట్వీన్ పొజిషన్ వెక్టర్ అండ్ మూమెంటం వెక్టర్. ఓకే, అది డిఫైన్ చేయొచ్చు మనకి. ఓకే, అక్కడ నుంచి మనకి ఫైనల్ ఫామ్ లో L ఈజ్ ఈక్వల్ టు ఎంబీ ఇంటూ ఆర్ సైన్ థీటా. ఆ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేసాం అనుకో, ఆ ట్రయాంగిల్ లో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు డి బై ఆర్. ఆర్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఆర్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు డి. దేర్ఫోర్ L ఈజ్ ఈక్వల్ టు ఎంబిడి. ఓకే, ఇలా యాంగులర్ మూమెంటం వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు మనకి. ఓకేనా, అర్థమైంది కదా యాంగులర్ మూమెంటం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో? దిస్ ఈస్ ది ఫార్ములా ఫర్ యాంగులర్ మూమెంటం. ఓకే, ఓకే, ఇది కూడా నోట్ డౌన్ చేసుకున్నాం. ఓకే, ఫైనల్ ఫార్ములా ఏమొస్తుంది? ఎంవిఆర్ సైన్ థీటా. ఎంవిఆర్ సైన్ థీటా. ఓకేనా, దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేద్దాం మనకి. ఈ ఎగ్జాంపుల్ని ఇంకా నెక్స్ట్ కేసులో కూడా ఈ ఎగ్జాంపులే చెప్తాను మనకి. ఇంకా కేసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అర్థమైంది కదా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఫైనల్ గా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకటి. పార్టికల్ ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది? ఆర్ డిస్టెన్స్ లో ఉంది. ఆ పొజిషన్ వెక్టర్ వెలాసిటీ వెక్టర్ తో ఎంత యాంగిల్ చేస్తుంది? థీటా యాంగిల్ చేస్తుంది. అప్పుడు మనకి మళ్ళీ వెలాసిటీ ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది? రైట్ సైడ్ మూవ్ అవుతుంది. అప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుంది? మనకి మాస్ ఇంటూ వెలాసిటీ ఇంటూ డిస్టెన్స్ ఇంటూ సైన్ థీటా. మాస్ ఇంటూ వెలాసిటీ ఇంటూ డిస్టెన్స్ ఇంటూ సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ దెమ్. ఈ కాన్సెప్ట్ ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, దీన్ని ఎక్స్టెండ్ చేద్దాం మనకి నెక్స్ట్ కేసులో. ఓకే,
ఓకే, ఇక్కడ సేమ్ ఆల్రెడీ ఇందా కేసులో ఒక కేసులో క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు అలా పార్టికల్ కంటిన్యూస్ గా మూవ్ అవుతుంది మనకి. when the particle is at this position I am calculating the angular momentum. when the particle is at this position I am calculating the angular momentum. Okay, this position is called p1 and this position is called p2. This position is o and this position is n. Okay, some different points define చేస్తున్నాం మనకి. Okay, o n p1 p2. Okay, when the particle is at p1, okay, particle p1 అనే పొజిషన్ దగ్గర ఉన్నప్పుడు యాంగులర్ మూమెంటం ఎంత, పార్టికల్ p2 అనే పొజిషన్ దగ్గర ఉన్నప్పుడు యాంగులర్ మూమెంటం ఎంత. ఓకే, యాంగులర్ మూమెంటం వాల్యూ ఏమైనా చేంజ్ అవుతుందా, కాన్స్టెంట్ గా ఉంటుందా? యాంగులర్ మూమెంటం వాల్యూ చేంజ్ అవ్వచ్చు. ఈ కేసులో మనకి కాన్స్టెంట్ చేంజ్ అవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మనకి. ఓకే, కంపల్సరీ కాన్స్టెంట్ గా ఉండాలని రూల్ లేదు. ఒకసారి ఈ కేసులో అబ్జర్వ్ చేద్దాం మనకి ఏమొస్తుందో. ఓకే, వెరిఫై చేస్తున్నాను అంతే, ఈ ఫార్ములాస్ అవి వెరిఫై చేస్తున్నాం మనకి. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్, ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్, వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్, velocity of the particle is equal to v. Okay, velocity of the particle is equal to v. Okay, v అనే వెలాసిటీ రైట్ సైడ్ మూవ్ అవుతుంది మనకి, పార్టికల్ కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఓకే, ఇఫ్ ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ, if velocity is constant, if velocity is constant then F is equal to 0, force is equal to 0. Okay, if velocity is constant then force is equal to 0. Okay, force positive అయితే velocity increase అవుద్ది, force negative అయితే velocity decrease అవుద్ది. Velocity constant అంటే force 0 అన్నమాట మనకి. If velocity is constant then F is equal to 0. What is the formula for torque? Tau bar is equal to R bar cross F bar. Tau bar is equal to R bar cross F bar is equal to 0 since F is equal to 0. ఫోర్స్ 0 కాబట్టి ఆటోమేటిక్ గా టార్క్ కూడా 0 అవుతుంది మనకి. ఓకే, ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ ది యాంగులర్ మూమెంటం. ఓకే, యాంగులర్ మూమెంటం, ఇనిషియల్ యాంగులర్ మూమెంటం, ఇనిషియల్ యాంగులర్ మూమెంటం ఈజ్ ఈక్వల్ టు m. ఆల్రెడీ ఇందాకే క్యాలిక్యులేట్ చేసాం కదా, సేమ్ ఫార్ములా. ఓకే, ఇనిషియల్ యాంగులర్ మూమెంటం ఈజ్ ఈక్వల్ టు initial angular momentum formula. What is the formula for initial angular momentum? Li is equal to m into v into r1 into sin theta 1. m into v into r1 into sin theta 1. Final angular momentum m into v into r2 into sin theta 2. r2 into sin theta 2. Initial angular momentum is equal to final angular momentum is equal to mvt. Okay, since d is equal to r1 sin theta 1 is equal to r2 sin theta 2. Okay, since d is equal to r1 sin theta 1 is equal to r2 sin theta 2. Okay, రెండు values equal. r1 into sin theta 1 is equal to d. Okay, sin theta 1 is equal to d by r1, sin theta 2 is equal to d by r2, sin theta 1 is equal to d by r1, sin theta 2 is equal to d by r2. రెండు values equal కాబట్టి d is equal to r1 sin theta 1 or r2 sin theta 2 ఏ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు మనకి, రెండు values ఈక్వల్. కాబట్టి మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటి మనకి, ఇనిషియల్ యాంగులర్ మూమెంటం, యాంగులర్ మూమెంటం ఆఫ్టర్ సమ్ టైమ్, ఫైనల్ యాంగులర్ మూమెంటం, ఆల్ వాల్యూస్ ఆర్ కాన్స్టెంట్. therefore angular in the above case, in the given case angular momentum is equal to constant. In the given case angular momentum is equal to constant. Okay, next what is the formula for torque? Tau is equal to dl by dt, d by dt of L. Okay, is equal to 0. Okay, since angular momentum is equal to constant, L is equal to constant, torque is equal to 0. Just verification అన్నమాట మనకి, ఏం సెపరేట్ గా క్యాలిక్యులేట్ చేయట్లేదు మనకి. మనం టార్క్ 2 ఫార్ములాస్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఫార్ములా ఏంటి, టౌ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. ఆ ఫార్ములా యూజ్ చేస్తే టార్క్ వాల్యూ ఎంత వస్తుంది మనకి, 0. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, టౌ ఈజ్ ఈక్వల్ టు డిఎల్ బై డిటి. ఓకే, ఆ ఫార్ములా యూజ్ చేసి కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. టౌ ఈజ్ ఈక్వల్ టు డిఎల్ బై డిటి. ఓకే, యాంగులర్ మూమెంటం ని డిఫరెన్షియేట్ చేస్తే టార్క్ వస్తుంది. కాకపోతే యాంగులర్ ఈ కేసులో, ఇన్ ద అబోవ్ కేసు, in the given case angular momentum is equal to constant, therefore torque is equal to 0. Okay, అంటే ఈ 2 ఫార్ములాస్ లో ఏ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు మీకు కరెక్ట్. ఓకే, ఇలా యాంగులర్ మూమెంటం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ యాంగులర్ మూమెంటం?
యాంగులర్ మూమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ పీ బార్, ఆర్ యాంగులర్ మూమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ ఎంవి బార్. ఓకే, ఆర్ యూ కెన్ డిఫైన్ యాంగులర్ మూమెంటమ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ మాస్ ఇంటూ వెలాసిటీ, ఆర్ ఇంటూ మాస్ ఇంటూ వెలాసిటీ ఇంటూ L is equal to R into mv into distance into momentum into sin theta. Okay, angle between position vector and momentum vector. Okay, ఈ ఫార్ములాస్ లో ఏదైనా యూజ్ చేసుకుంటే ఓకే r bar cross p bar or distance into momentum into sin theta or perpendicular distance into momentum. ఓకే, ఎలాగైతే మనకి టార్క్ ఫార్ములా ఏంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇంటూ ఫోర్స్, ఆ ఫార్ములా ఎలాగైతే యూజ్ చేయొచ్చు ఇక్కడ కూడా మనకి యాంగులర్ మూమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇంటూ మూమెంటమ్, ఆ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇది నోట్ డౌన్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ డిఫైన్ చేస్తాం, కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ conservation of angular momentum. Okay, when angular momentum will be conserved. Okay, already we have defined it. Tau is equal to dl by dt. Okay, tau is equal to dl by dt. Okay, torque is equal to dl by dt. If net torque acting on a body is equal to 0, if net torque is equal to 0, dl by dt is equal to 0. dl by dt is equal to 0. Therefore, L is equal to constant. That is, initial angular momentum is equal to final angular momentum. Okay, initial angular momentum is equal to final angular momentum. Okay, conservation of angular momentum. Angular momentum conserve అవుతుందని ఎలా డిఫైన్ చేస్తామంటే ఎప్పుడు angular momentum conserve అవుతుంది, if net torque is equal to 0, then angular momentum will conserve. When angular momentum will conserve, if net torque is equal to 0, then angular momentum is conserved. Okay, what is the formula for torque? Net torque is equal to dl by dt. Okay, if net torque is equal to 0, dl by dt is equal to 0. When dl by dt will be equal to 0, if L is equal to constant. Angular momentum constant అయితే ఇది పాజిబుల్. ఓకే, కాబట్టి మనకి ఇనిషియల్ యాంగులర్ మూమెంటం ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ యాంగులర్ మూమెంటం. యాంగులర్ మూమెంటం కాన్స్టెంట్ కాబట్టి ఇనిషియల్ ఫైనల్ రెండు ఈక్వల్. ఇనిషియల్ యాంగులర్ మూమెంటం ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ యాంగులర్ మూమెంటం. ఓకే, అలా డిఫైన్ చేసుకుంటే ఈ కేసెస్లో యాంగులర్ మూమెంటం కన్జర్వ్ అవుతుంది. ఎప్పుడు యాంగులర్ మూమెంటం కన్జర్వ్ అవుతుంది? వెన్ దెర్ ఈస్ నో ఎక్స్టర్నల్ టార్క్ యాక్టింగ్ ఆన్ ఎ బాడీ, దెన్ యాంగులర్ మూమెంటం ఇస్ కన్జర్వ్. ఓకే, ఎక్స్టర్నల్ టార్క్ ఏం యాక్ట్ అవ్వనప్పుడు ఆటోమేటిక్గా యాంగులర్ మూమెంటం కన్జర్వ్ అవుతుంది. ఓకే, అంటే ఎక్స్టర్నల్గా ఎవరు ఫోర్స్ అప్లై చేయకూడదు, టార్క్ అప్లై చేయకూడదు, ఆ కేసెస్లో మాత్రమే కన్జర్వ్ అవుతుంది. ఓకే, దానికి మనకి ఆల్రెడీ 8 మార్క్స్లో కూడా థర్డ్ క్వశ్చన్ ఉంటుంది మనకి, కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం థర్డ్ క్వశ్చన్ మనకి. అక్కడ అబ్జర్వ్ చేశారు అనుకోండి మీరు. ఓకే, అక్కడ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటాయంట. ఫస్ట్ ఎగ్జాంపుల్ డైవింగ్, అంటే పర్సన్ ఒక హైట్ నుంచి ఓకే స్విమ్మింగ్ పూల్లోకి డైవ్ చేస్తుంది. ఒక హైట్ నుంచి డైవ్ చేస్తున్నప్పుడు యాంగులర్ మూమెంటం
ఎలా కన్జర్వ్ అవుతుంది. ఓకే, అంటే మనకి గేమ్స్లో అవి అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు ఒక పర్టికులర్ వేలో డ్రైవ్ చేస్తారు మనకి. అలా జంప్ చేస్తున్నప్పుడు బాడీని దగ్గర తెచ్చుకుంటారు మనకి. ఓకే, ఎక్స్టర్నల్గా మనకి ఏం ఫోర్స్ అప్లై చేయట్లేదు, మనమే మనంతటా మన బాడీని చేంజ్ చేసుకుంటాం. మనకి ఎక్స్టర్నల్గా ఎవరు ఏం ఫోర్స్ అప్లై చేయట్లేదు, మనమే మన బాడీని చేంజ్ చేసుకుంటున్నాం. ఓకే, అంటే మనకు అలా స్ట్రెచ్ చేసినప్పుడు యాంగులర్ మూమెంటం, యాంగులర్ వెలాసిటీ ఒక వాల్యూ ఉంటుంది. ఫోల్డ్ చేస్తున్నప్పుడు దగ్గర పెట్టినప్పుడు యాంగులర్ మూమెంటం వాల్యూ ఒకటి ఉంటుంది మనకి. అలా ఓకే, అలా మనకి 2 కేసెస్, స్ట్రెచ్ చేసినప్పుడు ఒక వాల్యూ ఉంటుంది, ఫోల్డ్ చేసినప్పుడు ఒక వాల్యూ ఉంటుంది. ఆల్రెడీ యాంగులర్ మూమెంటం ఫార్ములా కూడా ఇచ్చాను కదా టేబుల్లో. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ యాంగులర్ మూమెంటం? I ఒమేగా. ఓకే, I1 ω1 ఈజ్ ఈక్వల్ టు I2 ω2. I1 ω1 ఈజ్ ఈక్వల్ టు I2 ω2 ఆర్ I ఒమేగా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఓకే, ఒమేగా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు C/I. ఒమేగా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, అంటే మనకి ఎప్పుడు కన్జర్వ్ అవుతుంది, మనకి యాంగులర్ మూమెంటం ఎప్పుడు కన్జర్వ్ అవుతుంది మనకి? యాంగులర్ మూమెంటం ఎప్పుడు కన్జర్వ్ అవుతుంది? టార్క్ 0 అయితే యాంగులర్ మూమెంటం కన్జర్వ్ అవుతుంది. టార్క్ ఎప్పుడు 0 అవుతుంది? ఎక్స్టర్నల్గా ఏం ఫోర్స్ అప్లై చేయకపోతే టార్క్ 0 అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఓకే, మనంతటా మనం బాడీ షేప్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా చేంజ్ చేసుకుంటున్నప్పుడు యాంగులర్ వెలాసిటీ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది మనకి. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా? I ఈజ్ ఈక్వల్ టు mr². దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఇన్ ప్లేస్ I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు r². I is directly proportional to r². Okay, omega is inversely proportional to I, which is inversely proportional to r². Omega is inversely proportional to I, which is inversely proportional to r². Okay, అంటే మనకి ఏదైనా రొటేటింగ్ డిస్క్ మీద రొటేట్ అవుతున్నప్పుడు హ్యాండ్స్ స్ట్రెచ్ చేసాం అనుకో, డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. డిస్టెన్స్ ఎక్కువ ఉంటే యాంగులర్ వెలాసిటీ తక్కువ ఉంటుంది. అలా హ్యాండ్స్ ఫోల్డ్ చేసాం అనుకో రొటేట్ అవుతున్న డిస్క్ మీద, ఎవరో ఫోర్స్ అప్లై చేయట్లేదు. మనం ఎందుకు రొటేట్ అవుతున్నా? డిస్క్ రొటేట్ అవుతుంది కాబట్టి డిస్క్తో పాటు మనం కూడా రొటేట్ అవుతున్నాం. ఓకే, మనం హ్యాండ్స్ స్ట్రెచ్ చేసాం అనుకో డిస్క్ స్పీడ్ తగ్గిద్ది. మన హ్యాండ్స్ దగ్గర తీసుకొచ్చామనుకో మన స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఆటోమేటిక్గా. ఓకే, దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం. యాంగులర్ మూమెంటం అనేది కన్జర్వ్ అవ్వడానికి యాంగులర్ వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. ఓకే, టు కన్జర్వ్ యాంగులర్ మూమెంటం, ఇఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ ఇంక్రీజ్డ్ దెన్ ఆటోమేటికల్లీ యాంగులర్ వెలాసిటీ విల్ డిక్రీజ్. ఓకే, అది కన్జర్వ్ అవ్వడానికి ఆటోమేటిక్గా యాంగులర్ వెలాసిటీ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇలా మనం డిఫరెంట్ చేస్తాం కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం. ఇది ఒకసారి నోట్ డౌన్ చేసుకుంటాం. Relation between torque and angular acceleration. Already we have defined the formula for torque. Tau is equal to dl by dt. Tau is equal to dl by dt. Tau is equal to d by dt of I omega. Tau is equal to d by dt of I omega. Tau is equal to I into d omega by dt. I into d omega by dt. Since I is equal to constant. Since I is equal to constant for a given body about a given axis. For a rigid body about a given axis. For a rigid body about a given axis. Okay. Tau is equal to I into d omega by dt. I is equal to constant for a rigid body about a given axis. I is equal to constant for a rigid body about a given axis. Tau is equal to I into alpha. Okay. Since alpha is equal to d omega by dt.
since alpha is equal to d omega by dt. Okay. Tau is equal to I alpha since alpha is equal to d omega by dt. Tau is equal to what is the formula for torque? Torque is equal to rate of change of angular momentum. Okay, what is the definition of torque? Torque is nothing but rate of change of angular momentum. Rate of change of angular momentum. Rate of change of angular momentum. Torque is nothing but rate of change of angular momentum. Okay, tau is equal to d by dt of L. Okay, L ప్లస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం I ఒమేగా. ఓకే, I కాన్స్టెంట్ కాబట్టి అది బయటకు తీసుకొచ్చేస్తే I ఇంటూ d ఒమేగా బై dt. ఓకే, d ఒమేగా బై dt ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేశాను ఆల్ఫా సిన్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు d ఒమేగా బై dt. d ఒమేగా బై dt ప్లస్ ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే ఓకే, అలా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు టార్క్, రిలేషన్ బిట్వీన్ టార్క్ అండ్ యాంగులర్ యాక్సలరేషన్. ఇది కూడా నోట్ డౌన్ చేసుకోండి, ఎండ్ చేసేస్తాను.